గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు. 1 గణిత ప్రయోగశాల, 2 అసెంబ్లీ, 3 గణిత క్లబ్, 4 గణిత లైబ్రరీ. జవాబు 3 గణిత క్లబ్. ప్రతి పిల్లవాడి బలాలు, బలహీనతలు గురించి, వాటికి గల కారణాలు తెలుసుకోవటానికి ఉపయోగపడే పరీక్షలు. 1 సాధనా పరీక్షలు, 2 లఘు పరీక్షలు, 3 లోప నిర్ధారణ పరీక్షలు, 4 సంకలన పరీక్షలు. జవాబు 3 లోప నిర్ధారణ పరీక్షలు. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విషయాన్ని బోధించటం ద్వారా సాధించాల్సినవి. 1 అభ్యాసన లక్షణాలు, 2 బోధనా గమ్యాలు, 3 బోధనా లక్ష్యాలు, 4 బోధనా విలువలు. జవాబు 3 బోధనా లక్ష్యాలు. ప్రతి విద్యార్థి ఒక తరగతి లేదా ఒక విద్యా స్థాయికి సంపూర్ణంగా సాధించాల్సినవి. 1 కనీస అభ్యాసన స్థాయిలు, 2 విద్యా ప్రమాణాలు, 3 జ్ఞానం, 4 అవగాహన. జవాబు 1 కనీస అభ్యాసన స్థాయిలు. విద్యార్థి కొంత అభ్యాసనను పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవటానికి ఉపయోగించే మదింపు. 1 నిర్మాణాత్మక మదింపు, 2 సంగణాత్మక మదింపు, 3 లోప నిర్ధారణ పరీక్ష, 4 ప్రవేశ పరీక్ష. జవాబు 2 సంగణాత్మక మదింపు. కర్క్యులం అనే పదం ఏ భాషకు సంబంధించినది? 1 గ్రీకు, 2 ఇంగ్లీషు, 3 సంస్కృతం, 4 లాటిన్. జవాబు 4 లాటిన్. ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యాసన ప్రక్రియలలో సంబంధం లేని మూల్యాంకనం. 1 యూనిట్ టెస్టు, 2 సంగ్రహణాత్మక మదింపు, 3 నిర్మాణాత్మక మదింపు, 4 స్లిప్ టెస్టు. జవాబు 2 సంగణాత్మక మదింపు. గణితంలోని అమూర్త భావనలను అవగాహన పరచటానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారిగా ఉపకరించే సాధనం. 1 క్రీడా సామాగ్రి, 2 చదువుకునే సామాగ్రి, 3 బోధనోపకరణాలు, 4 నోట్స్. జవాబు 3 బోధనోపకరణాలు. బహుళ ఇంద్రియ ఉపగమంలో చూస్తూ రాయటం ద్వారా సాధారణంగా నేర్చుకునే శాతం 30%, 2 50%, 3 70%, 4 90%. జవాబు 3 70%. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దిగువ రకానికి చెందినవి. 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగణాత్మక మూల్యాంకనం, 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. జవాబు 2 సంగణాత్మక మూల్యాంకనం. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.